బీసీలకు 40% రిజర్వేషన్స్ అనే ఆప్షన్ పై మంత్రి ఎలా నిర్వహిస్తున్నారు? దీనిపై ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయబోతున్నారో అడిగి బంధు చరిత్రను కని విని జరిగిన రీతిలో బంధు జరుగుతుంది. కాలేజీ బంద్ అయితే, పాఠశాలలు బంద్ అయితే, షాపులు బంద్ అయితే, సినిమా టాకీలు బంద్ అయితే, మొత్తం గతంలో జరిగిన బంధుల కంటే చరిత్రాత్మకంగా ఈ బంధు జరుగుతుంది. చరిత్రలో ఈ బంధు లిఖితం అయితే, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఎం, మన అన్నలు సోదరులైన మావోయిస్టులు కూడా ఈ బంధుకు మద్దతు ఇచ్చారు. దీంతో పాటు మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్, మాలనాడు అద్దంకి దయాకర్, అదేవిధంగా బెల్లయ్య నాయక్, సంజీవ నాయక్, ట్రైబల్ సంఘాలు ప్రతి ఒక్కసారి బంధుకు మద్దతు ప్రకటించారు. ఈ బంధు అఖిల పక్ష బంద్ కాదు, అఖిల పక్ష ప్రజల బంధు. ప్రజలు ఈ బంధం తప్పుతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఈ న్యాయ వ్యవస్థను బీసీల న్యాయమైన కోరిక ఇచ్చే వరకు కూడా చరిత్రలో ఇది కాచుంటది. ఈ బంధు ఆరంభం మాత్రమే, ఇంకా ఈ ముందు నుండి ఉద్యమం నడుస్తుందని చెప్పి ఇప్పటి వరకు అయితే బీసీలో 40% రిజర్వేషన్స్ రావాలని, అంటే విద్య కానీ అలాగే ఉద్యోగాల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కాకుండా చట్టసభల్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది ఆరంభం. దీంతో సందేశం పోతుంది అనేది లోకల్ బాడీకి అడిగారు. రేపు కూడా చట్టసభల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం. 50 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి చట్టసభల కోసం పోరాడుతున్నారు. అనేక అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. పెద్ద ఇప్పుడు ఈ ఉద్యమం ద్వారా చట్టసభల రిజర్వేషన్ల ప్రస్తావన వస్తుంది. ప్రధానమంత్రి నియమిస్తాం, కేంద్రం చర్చం, రాజకీయ పక్షాలు, న్యాయ వ్యవస్థలు ఈ బంధు ద్వారా కళ్ళు తెరవాలని చెప్పి తెలుసు. అటు పార్టీల నుంచి ఏ రకంగా మద్దతు లభిస్తుందో చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఎలా ఉన్నారు? పబ్లిక్ నుండి అభ్యర్థులు చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఆవేశంలో ఉన్నారు. అవమానానికి గురైన మేము తిరుగుబాటు చేస్తామని చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. ఈ తిరుగుబాటు నేపాల్లో జరిగిన తిరుగుబాటునే కావద్దు, తెలంగాణ చేసిన ఈ బంద్ తోటి ఇతర రాష్ట్రాల లోపల కనువిప్పగలగాలని హెచ్చరిస్తుంది. తెలంగాణలో బీసీ జాక్ తెలపెట్టిన సోదరులు బీసీ జాక్ చైర్మన్, సుదీర్ఘకాల ఉద్యమ నేతగా ఉండబడే మా అందరికి పెద్దన్న ఆర్ కృష్ణ నాయకత్వంలో, మా తమ్ముడు కో చైర్మన్ గా ఉండబడే మరో తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సురేష్, రాజారాం, మొత్తం బీసీ సంఘాల నేతృత్వంలో జాక్ ఏర్పడి న్యాయమైన ఆకాంక్షల కోసం 42% రిజర్వేషన్ల అమలు కోసం, వచ్చే అడ్డంకులను తొలగించడం కోసం రేపు తలపెట్టిన తెలంగాణ బంద్ను శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదమయ్యేలాగు ఎస్సీ ఎస్టీ సంఘాలు, ప్రజలు పూర్తిగా భాగస్వామ్యం కావాలని చెప్పి ఎంఆర్పిఎస్ పిలుపునిస్తుంది. ముఖ్యంగా మొన్నటి హైకోర్టు స్టే ఇవ్వకముందే, సుప్రీంకోర్టులో ఇలాంటి అడ్డంకి ఎదురుకాకముందే నా బీసీ సమాజం 42% రిజర్వేషన్లు అమలు సాధన కోసం చేసే ప్రతి ప్రయత్నంలో మనం ఎస్సీ ఎస్టీ సంఘాలుగా మద్దతుదారులుగా మిగిలిపోకుండా మన బలహీన వర్గాల సమాజంతో మమేకమే విధంగా ప్రతి ప్రయత్నంలో భాగస్వామ్యం మనం అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మా తమ్ముడు అద్దంకి దయాకర్,
మరో తమ్ముడు బెల్లయ్య నాయక్ తో పాటు సంజీవ్, అదే సమయంలో ఆదివాసి బిడ్డగా ఉండబడే అరుణ్, వీళ్ళందరితో ముందే సంప్రదింపులు చేసుకొని నా బీసీ సమాజం 42% అమలు సాధన జరిగేంత వరకు ప్రతి ప్రయత్నంలో, ప్రతి ఉద్యమంలో పూర్తి భాగస్వామ్యం అందించాలని, ఏ పిలుపునిచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా అందులో సంపూర్ణంగా భాగస్వామ్యం కావాలని చెప్పి ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు మా బీసీ ప్రజల ఆకాంక్ష మీద, న్యాయమైన హక్కుల మీద తాత్కాలికంగా ఒక అడ్డంకిగా హైకోర్టు స్టే ఇవ్వడం, అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా అందుకు అనుగుణంగానే తాత్కాలికంగా స్పందించడం అనేది నా బీసీ సమాజం నోటికాడు కూడు ఇవాళ తీసేసినట్టుగా, మా బీసీ ప్రజలు ఏ ఆవేదనతో ఉన్నారో, మా బీసీ సంఘాల నాయకత్వం ఏ ఆవేదనతో ఉన్నదో, ఏ ఆగ్రహంతో ఉన్నదో, అదే ఆవేదన, అదే ఆగ్రహం మా ఎస్సీ ఎస్టీ వర్గాల్లోనూ కూడా ఉన్నదని, అన్ని అనగాన వర్గాలకు న్యాయమైన వాటా దక్కాలని చెప్పి ఆ భావనతో మా శ్రేణులు ఉన్నాయనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో రేపటి బంద్లో సంపూర్ణ భాగస్వామ్యం అందించాలని హైదరాబాద్ మొదలుకొని తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, ప్రధాన గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ బంద్ను జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలు, నేతలు ప్రజలతో మమేకమై శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదమయ్యేలాగూ ముందుకు రావాలని, కృషి చేయాలని, భాగస్వామ్యం అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఇక్కడ నా మైనార్టీ సోదరులు కూడా ఇందులో భాగమేనని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే బీసీ సమాజంలో ఉండబడే 42%లో నా మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంత భాగస్వామ్యం ఉన్నది కాబట్టి న్యాయమైన వాట కోసం జరిగే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ఇకపోతే ఎవరన్నా వివిధ సంఘాల నుంచి, ఉన్నత వర్గాల నుంచి హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఈ అడ్డంకులు కల్పించిన మాట సమాజం చూస్తున్నది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నత వర్గాల మధ్యలో ఇది ఒక ఘర్షణ వాతావరణం రాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక తాటి మీద ఉంటాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పొందుతున్నారు. నా బీసీ సమాజానికి కూడా అదే స్థాయిలో అందాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. అదే సమయంలో అగ్ర కులాల్లో పేదలకు కూడా రిజర్వేషన్లు కావాలని అగ్ర కులాల్లో ఉండబడే వివిధ సంఘాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం మాట్లాడినప్పుడు, మా సహకారం కోరినప్పుడు మా ఎస్సీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, బలహీన వర్గాల సంఘాలు కూడా ఎవరికి అడ్డంకులు కల్పించలేదు. అందువల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కోరుకున్న ఏ ఉన్నత వర్గాల సంఘాలు అవుతున్నాయో, ఇప్పుడు ఏవైతే అమలు కోరుకుంటున్నారో అట్లనే నా బీసీ సమాజం 50% రిజర్వేషన్లు కూడా కాదు ఇప్పుడు వచ్చిన చట్టం కానీ జీవో కానీ 50% పైగా రావాల్సిన నా బీసీల వాటా కనీసం 42%కి అంగీకరించకుండా సాంకేతిక కారణాలు, సాకులు అడ్డం పెట్టి దీన్ని అడ్డుకోవడం అనేది అది న్యాయం కాదనే విషయం కూడా భావించుకోవాలని కోరుతున్నా. నేను ఇక్కడ అగ్రకులాల పేదల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పేదరికాని కంటే జనాభా కంటే జనాభే 10% లేనప్పుడు 10% రిజర్వేషన్లు వర్తింపు. ఆ జనాభాలో 20%, 30% పేదరికం ఉంటే 2%, 3% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. అయినప్పటికీ జనాభాకు మించి, పేదరికానికి మించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి ఎలాంటి తీవ్రమైన ప్రతిఘటన రాలేదు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి. అట్లాంటప్పుడు మీరు కూడా సామాజిక న్యాయానికి అనుగుణంగా నా బీసీల వాటా తాత్కాలికంగా 42%కి మీరు అడ్డుకోవద్దని, భవిష్యత్తులో జనాభా పరంగా వచ్చే రిజర్వేషన్లు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. అగ్రకులాల ప్రజాస్వామికవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను. ఇకపోతే ఇంకొక విషయం, కొన్ని ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాంచి మొన్నటి వరకు 2 రాజ్యాంగాలు ఉన్నాయా అని చెప్పి ప్రశ్నించారు. భారతదేశానికి ఒక రాజ్యాంగం అవుతే జమ్మూ కాశ్మీర్ కు మరో రాజ్యాంగం అని చెప్పి ఆర్టికల్ 370 ఉండడం వల్ల దేశానికి రాజ్యాంగం, జమ్మూ కాశ్మీర్ కు రాజ్యాంగం ఎందుకు ఉండాలి? ఈ దేశం ఒకటే అయినప్పుడు రాజ్యాంగం ఒకటే ఉండాలని చెప్పి
మన నేటి పాలక వర్గమే గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలోనే ఆర్టికల్ 370 రద్దు చేస్తే రాజ్యాంగం ఇప్పుడు ఒకటే అయింది. దేశం ఒకటే, రాజ్యాంగం ఒకటే అయినప్పుడు రాజ్యాంగం రెండు రకాలు ఉండదు, ఓ రాష్ట్రానికి ఒకటి దేశానికి ఒకటి ఉండదు అని చెప్పి ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగం ఒకటే అయినప్పుడు రిజర్వేషన్ పాలసీలు ఒక రకంగానే ఉండాలని మేము కోరుతున్నాం. రాజ్యాంగంలో వచ్చిన చట్టాలు, తీర్పులు కూడా రాష్ట్రానికి ఒక తీరుగా ఉండకూడదని చెప్పి మేము భావిస్తున్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నప్పుడే 50% ఎప్పుడో మించిపోయింది. ఈ తెలంగాణలో 50% ఎప్పుడో మించిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే 50% మించినప్పుడు ఇప్పుడు బీసీలకు 50% రిజర్వేషన్లు పెంచడం కరెక్ట్ కాదని అనడం అనేది, 50% పరిమితం అని చెప్పడం అనేది అది న్యాయం కాదనే విషయం మేము భావిస్తున్నాం. ఇక రెండోది, ఇక్కడ బీసీల విషయంకి వచ్చినా కూడా రాష్ట్రానికి ఒక న్యాయం ఉండద్దని చెప్పి మేము భావిస్తున్నాం. తమిళనాడుకు ఒక న్యాయము, తెలంగాణకు ఒక మరో న్యాయం ఉండద్దని చెప్పి, తమిళనాడుకు ఏ న్యాయం అయితే వర్తిస్తుందో తెలంగాణకు బీసీల విషయంలో అదే న్యాయం వర్తించాలని చెప్పి మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 50% కాదు 42% కూడా అడ్డుపడుతున్నప్పుడు, తమిళనాడు రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు బీసీలకు ఉన్నాయి. అదే సమయంలో 19% రిజర్వేషన్లు ఎస్సీసీలకు ఉన్నాయి. అక్కడ 69% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అక్కడ 69% రిజర్వేషన్లకు న్యాయ వ్యవస్థ ఆమోద ముద్ర వేసినప్పుడు, పార్లమెంట్ కూడా 9th షెడ్యూల్లో చేర్చినప్పుడు, అక్కడ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటు సుప్రీంకోర్టు సమర్థించినప్పుడు, మరి ఇక్కడ 50% రిజర్వేషన్ కాకుండా 42% రిజర్వేషన్లను ఆమోదింపజేయడానికి, రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి, అదే సమయంలో 9th షెడ్యూల్లో చేర్చడానికి, తమిళనాడు లాగానే కాపాడడానికి వచ్చే అడ్డంకి ఏముండదని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాజ్యాంగం ఒకటే అయినప్పుడు, రిజర్వేషన్ల పాలసీలు ఒకటే అయినప్పుడు తమిళనాడుకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉండదని, తమిళనాడుకి ఏ న్యాయం వర్తిస్తుందో తెలంగాణకు అదే న్యాయం వర్తించాలని, ఈ దేశంలో 50% రిజర్వేషన్లు కోరుకునే 50% జనాభా గల నా బీసీలకు అన్ని రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్లు పొందే హక్కున్నదనే విషయాన్ని పాలకులు గుర్తించాలి, న్యాయవేత్త గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా నా బీసీల న్యాయమైన ఆకాంక్ష నెరవేరేంత వరకు, 42% తాత్కాలికంగా దాన్ని అమలు చేసేంత వరకు, అంతిమంగా జనాభా పరంగా రిజర్వేషన్ సాధించేంత వరకు నా బీసీ సంఘాలు చేసే, నా బీసీ మేధావులు చేసే, ప్రజలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి ఉద్యమంలోనూ మా శక్తులన్నీ, ఎస్సీ ఎస్టీ శక్తులన్నీ పూర్తి భాగస్వామ్యం అవుతాయనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, రేపటి బంద్ను సంపూర్ణంగా శాంతియుతంగా జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలతో, ప్రజలతో మమేకమై కష్టపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. సిద్ధాంతానికి రేపు ఏదైతే 18వ తేదీన జరగబోయే బంద్ ఏదైతే ఉందో అది న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, సమానత్వానికి అసమానత్వానికి జరుగుతున్నటువంటి పోరాటం. ఏదైతే 50% ఉన్నటువంటి మరి బీసీ సమాజం రాజకీయ బానిసత్వంలో బంధించబడ్డది, దాన్ని విముక్తి చేయడానికి యావత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా కలిసి ఈ సమాజంలో ఒక బలమైన మార్పు తీసుకురావడానికి జరుగుతున్నటువంటి పోరాటంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అసమానతలు కొనసాగుతున్నాయి కాబట్టి మేము సమానత్వం కోసం పోరాటం చేస్తున్నాం, న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఈ అన్యాయానికి అడ్డుగా నిలిచినటువంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పటం కోసమే రేపటి బంద్ జరగబోతుంది. కాబట్టి అన్ని వర్గాలు, ప్రజాస్వామిక శక్తులు మరి దీనికి అగ్రభాగాన నిలబడి జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేఆర్ నారగోని, వైస్ చైర్మన్, బీసీ జాక్. పేరు పేరున నమస్కారం. రేపు 42% బీసీలకు రిజర్వేషన్ రావాలని, నోటి కాడికి వచ్చినటువంటి బుక్కని లాక్కున్న వాళ్లకు బుద్ధి చెప్పాలని, తెలంగాణ రాష్ట్రం బీసీ ఐక్యవేదిక ఇచ్చినటువంటి బంద్కు ఇప్పటికే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 42% శాసనసభలో బిల్లు పెట్టిన తర్వాత రకరకాల కారణాల చేత జరిగిన విషయం తెలంగాణ రాష్ట్ర బీసీలందరికీ కూడా తెలుసు. కానీ ఈ సందర్భంలో మరో కుట్ర కూడా జరుగుతున్నట్టు అనుమానం వస్తా ఉన్నది. రేపు జరగబోయేటటువంటి బంద్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ బీసీలు ఎంత ఐక్యంగా ఉన్నారో ఆ రకమైనటువంటి ఒక మెసేజ్ ని రేపు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరో పక్క కొన్ని రాజకీయ పార్టీలు
ఇప్పటికే మాట మాట్లాడడం మొదలుపెట్టాయి. ఇది సాధ్యమైతే లేదు. 42% మేము పార్టీల పరంగా ఇస్తామని చెప్పి నేను ఆ రోజు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈ రోజు జరుగుతా ఉన్నాయి. మీరు మాకు కేవలం ఆశల పల్లకిలో మమ్మల్ని ఊరేగించే ప్రయత్నం చేయకండి అని చెప్పినాము. కానీ ఈ రోజు కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళ వ్యవహారాలు చూస్తే మేము చెప్పే విషయాలు చెప్తా ఉన్నాం, కానీ చేసే పనులు మీకు తెలియకుండా మేము చేస్తామనే రకంగా ఈ రోజు మాట్లాడుతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో అది రాజ్యాంగ పరంగా రావాలి తప్పితే రాజకీయ పార్టీలలో మేము అంతర్గతంగా 42% ఇస్తామని మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీలకు రేపు ఒక గుణపాఠంగా ఉండాలి. ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే బంధులు జరిగినాయో ఈ బంధులు కూడా ఆ రకంగానే జరగాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. సంపూర్ణంగా అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి మరి బీసీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు ఇలా కోదండరాం గారు జనసమితి ఏమి, మరి ఎంఆర్పిఎస్ అయితేనేమి, మరి మానవ మహానాడు అయితేనేమి, మరి ఎన్హెచ్పిఎస్ అయితేనేమి, మొత్తం సబ్బండ జనం అంతా కూడా, సబ్బండ జాతి అంతా కూడా ఇలా బలహీన వర్గాల పక్షాన్ని నిలబడ్డారు. ఈ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి మీకు చేస్తున్నాం. ఇలా ఒకటే మాట చెప్తా ఉన్నాం, మేము మా బంధు ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మేము న్యాయం కోసం చేసే పోరాటము ఇది. ఏ పార్టీకో, ఏ కులానికో, ఏ వర్గానికో వ్యతిరేకం కాదు. మేము మహాత్మా జ్యోతిబా ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి మేము మేము ఎంతున్నాము, మాకంత వాటా కావాలని ఉద్దేశంతోటి, అందుకోసమే దీన్ని బంద్ ఫర్ జస్టిస్ అన్నాము, న్యాయం కోసం బంద్ అంటున్నాము. అందుకోసమే ఏదైతే 42% రిజర్వేషన్ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నేను అత్యంత శక్తివంతంగా ఉన్నాడు, ఈ దేశంలో బీసీగా ఉన్నాడు, హిందూగా ఉన్నాడు, మేమంతా కూడా రాముడి కృష్ణుని వారసులం. మరి అట్లాంటి మరి రాముడి కృష్ణుని వారసులకు, బీసీలకు ఇలా రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. అందుకోసమే ఇలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని అన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చి ప్రజా ప్రోగ్రెసివ్ వ్యక్తులు, శక్తులందరూ కూడా, సామాజిక ఉద్యమకారులందరూ కూడా మద్దతు ఇస్తే ఇలా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో సేఫ్ గార్డ్స్ ఇచ్చిండ్రు, అట్లాగే బీసీలకు కూడా ఆర్టికల్ 15లో క్లాస్ 7 చేర్చి, ఆర్టికల్ 16లో క్లాస్ 7 చేర్చి సేఫ్ గార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళకు కూడా సేఫ్ గార్డ్స్ ఇచ్చారు. అందుకోసమే రాజ్యాంగ సవరణ చేయాలి. అట్లాగే పెద్దలు మరి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్లు రాష్ట్రాలకు, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్ర రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాజ్యాంగ సవరణ చేస్తే అట్లా కూడా పరిష్కారం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా సామాజిక కూర్పు ఉంది. ఈశాన్య రాష్ట్రంలో ట్రైబల్స్ ఎక్కున్నారు, కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు ఎక్కున్నారు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఎక్కున్నారు, కొన్ని రాష్ట్రాల్లో లంబాడీలు ఎక్కున్నారు. అందుకోసమే రాష్ట్రాలకు అధికారం ఇస్తే, మరి రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇస్తే మాకు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి, అందుకోసం ఈ బంధు జయప్రదం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మందకృష్ణకి, కోదండరామ్ గారికి, మా అద్దంకి దయాకర్ గారికి, మా బీసీ జేఏసీ తరఫున సంజీవ్ నాయక్ గారికి బీసీ జేఏసీ తరఫున ధన్యవాదాలు చేస్తాం. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఎంత అహంకారానికి గురవుతా ఉంటే, మమ్మల్ని బీసీలు ఎంత అణచివేస్తా ఉంటే అంత బీసీలు ఐకమత్యం అవుతారు. మీకు మొన్న చూసిర్రు, కేంద్రంలో రైతు చట్టం గురించి ఓటు కొట్టేస్తే కూడా రైతులు మళ్ళా తిరిగి వాళ్ళ చట్టాన్ని సాధించుకున్నారు. ఇలా బీసీల కంటే ఎవరు లేరనుకుంటున్నారు. ఇక్కడనే ఉన్నాడు బిడ్డ మందకృష్ణన్న, ఇక్కడనే ఉన్నాడు బిడ్డ ఆర్ కృష్ణన్న. వీళ్ళిద్దరు కలిస్తే ఎన్ని ఓట్ల తెలుసా? రాష్ట్రంలో 70% ఓట్లు బడుగు బలైన వర్గాలవి. ఎస్టీలు కలిస్తే 85% బడుగు బలైన వర్గాలవి. మేము రాజ్యాన్ని పరిపాలించే ప్లేస్ లో ఉన్నాం. ఇవాళ బిచ్చం అడుగుతలేం మిమ్మల్ని, మీ ఇంట్లో వాట అడుగుతలేం, మీరు కొనుక్కున్న మొన్న పెళ్లి కొనుక్కున్న బంగారంలో వాట అడుగుతలేం, నీ భూమిలో వాట అడుగుతలేం, నీ యొక్క జీతంలో వాట అడుగుతలేం. మాకు వచ్చేటటువంటి అసెంబ్లీలో వాట అడుగుతున్నాం, మాకు వచ్చేటటువంటి పార్లమెంట్ లో వాట అడుగుతున్నాం. మాకు బడుగు బలైన వర్గాలము, ఎస్సీ ఎస్టీ బీసీలము ప్రతి ఒక్కరం కూడా మేము ఉద్యమాలు చేస్తే, మేము పోరాటాలు చేస్తే మా పోరాటాలను కైవసం చేసుకొని మీరు ఓటు బ్యాంక్ గా మార్చుకున్నారు. మేము 60% ఉన్నటువంటి బీసీలకు 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ మీ నోట్ల నుంచి ఉమ్మిచ్చారు, నీ నోట్ల నుంచి మాట్లాడారు, మీ నోట్ల నుంచి చెప్పినటువంటి మాట మాకు రిజర్వేషన్లు అనేటటువంటిది. అందుకే 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు మందకృష్ణ ఆధ్వర్యంలో, ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం
అగ్నిగుండం చేసినా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, మొన్ననే ఆర్ కృష్ణ గారు చెప్పినప్పుడు మన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్పారు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికల కోసం కృష్ణ అని మాట ఇచ్చిండు. మాట నిలబెట్టుకొని ఎన్నికలకు పోవాలి. మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు పండుగలు చేసుకున్నారు. దసరా దీపావళి మొన్న ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చినప్పుడే చేసుకున్నారు. ఆ రోజు పండుగలు చేసుకున్నారు. ఎక్కడవో బీసీ అంట, ఏడవో బీసీ, 1000 ఫోన్లు కృష్ణలకు, లక్షల ఫోన్లు చేశారు. చాలా మంది ఫోన్లు చేశారు, హ్యాపీగా ఫీల్ అయినరు. ఉన్న పరంగా కోర్టు కొట్టేయడంతో మళ్ళా కుప్పగూలి నీళ్లు చల్లినటువంటి పరిస్థితి అయిపోయింది. రేపు పిట్ట పీచు మన ఎన్నిక లేదు, కాకి కావు మన ఎన్నిక లేదు. ఎందుకు చెప్తుందంటే ఏప్రిల్ 4, 2007 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో 27% రిజర్వేషన్లు ఇస్తే మళ్ళా సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు కృష్ణ ఏం చేసిండంటే సుప్రీంకోర్టుకు నిరసనగా రాష్ట్ర బంధు పిలిపించిండు. రాష్ట్ర బంధు పిలిపిస్తే అన్ని అధికార పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అయితే ఏమన్నారంటే రోడ్డుకు రైలు కట్టమని కూడా కృష్ణ నా ప్రాణాలు పని పెడతా కృష్ణ బీసీల కోసం అని చెప్పేసి కృష్ణకు మద్దతు ఇచ్చిండు. ఆ రోజు తెలిసింది పిట్ట పీచు మనలే, కాకి కావు మనలే. అప్పుడు మళ్ళా రిటర్న్ తీసుకొని మళ్ళా 27% రిజర్వేషన్లు అమలు చేసి బీసీలో మనుగడ కొనసాగించారు. అందుకే నేను చెప్తా ఉన్నా, రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం.